నీకేలే ఈ ప్రళయం నీతోనే ఈ భ్రమణం జరిగే నీలోనే ఈ కలహం నీకేలే ఈ ప్రళయం నీతోనే ఈ భ్రమణం జరిగే ఈ పెళ్లి జరగదు. దయచేసి మీరు వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. ఏం జరుగుతోంది ఇక్కడ? పెళ్లి జరుగుతుంది, కనిపించడం లేదా? ఆల్రెడీ పెళ్ళైన వాడివి ఇంకో పెళ్లి ఎలా చేసుకుంటావు? సిగ్గుగా లేదా నీకు? ఆ ప్రశ్న అడగడానికి నువ్వు సిగ్గుపడాలి సత్య. రేయ్, ఇంకొక్క మాట మాట్లాడితే షూట్ చేసి పారేస్తా. గుడి కాబట్టి కోపాన్ని కంట్రోల్ చేసుకుంటున్నాను సత్య. నువ్వు బయటికి రా, అటో ఇటో తేల్చుకుంటాను. చిచి, ఇంకా నీతో మాట్లాడి టైం వేస్ట్. ఆ రోజు ఆఫీస్కి వచ్చినప్పుడే నీ మనసులో నా మీద ఎలాంటి ప్రేమాభిమానాలు లేవని తెలుసుకున్నాను. ఆ క్షణమే నీ మీద ప్రేమ చచ్చిపోయింది. రెండో పెళ్లి చేసుకునే ప్రతి మగాడు ఒక కంఫర్ట్ జోన్ క్రియేట్ చేసుకుని మాట్లాడతాడు. పెళ్ళం పట్టించుకోలేదు, పెళ్ళం డామినేట్ చేస్తుంది, ఈ పెళ్ళంతో కాపురం చేయలేను అని ఇలా మనసులో లేనిపోని చెత్త నింపుకొని దాన్ని గొప్ప ఫీలింగ్స్ లా ఫీల్ అవుతూ సెకండ్ మ్యారేజ్ డెసిషన్ తీసుకుంటాడు. అదేమన్నా నిన్ను, నీ కుటుంబాన్ని, సమాజాన్ని ఉద్ధరించే గొప్ప పని అనుకుంటున్నావా? సత్య, నీతో డిస్కషన్ చేయాల్సిన అవసరం నాకు లేదు. ఏ నిఖిల్, ఈ పెళ్లి జరగడం నాకు ఇష్టం లేదు. ఒకవేళ చేసుకుంటే ఆ కార్తీక ప్రాణాలతో ఉండదు. సత్య, నిఖిల్ నువ్వాగు, నేను మాట్లాడతాను. ఏంటి సత్య, తాళి మొగుడి విలువ ఇప్పుడు తెలిసొచ్చిందా నీకు? ఏ నాకు నీతి శతకాలు చెప్పేంత పెద్దదానివా నువ్వు? తప్పు చేసింది చిన్న పెద్ద ఎవరైనా సరే నేను నీతి శతకాలు బోధిస్తాను. అవసరమైతే తోట తీస్తా.
ధైర్యం వచ్చిందే కావేరి నీకు? సత్య, నువ్వు మారవని తెలిసే నిఖిల్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఆస్తి ఐశ్వర్యం కావాలనుకున్నావు. మీ నాన్న పగే ముఖ్యం అనుకుని అందర్నీ వదులుకున్నావు. ఈరోజు మీ నాన్నెక్కడా? ఎక్కడున్నాడో వచ్చి నా కూతురు జీవితం నాశనం చేస్తావా అని మాట్లాడమని చెప్పు. పెళ్ళి ఆపమని చెప్పు. వస్తారా? ఆ? తండ్రి పగ కోసం కుటుంబాన్ని భర్తని కాదనుకున్నావు. ఇప్పుడు మేమంతా ఎందుకు నీకు? ఏ నా మొగుడు నాకే సొంతం. నా ప్రాణం పోయినా ఈ పెళ్లి జరగనివ్వను. నీకు తండ్రి పగ కావాలా, భర్త కావాలా? డిసైడ్ చేసుకో. నీకు భర్త కావాలనుకుంటే ఆ బిజినెస్, ఇల్లు, మీ నాన్న అందర్నీ వదులుకుని నిఖిల్ వెంట రావాలి. అమ్మని ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టావు కదే. నువ్వు మామూలు దానివి కాదు కావేరి. కుటుంబంలోకొచ్చే కోడలు నీళ్లల్లో చేపలా ఒదిగిపోవాలి. ఆ నీళ్లను విషం చేయకూడదు సత్య. నీకు ఎన్ని అవకాశాలు ఇచ్చినా నీలో మార్పు కనిపించలేదు. అందుకే నిఖిల్, మేము అందరం కలిసి ఈ నిర్ణయం తీసుకున్నాం. ఏయ్, అసలు నా మొగుడికి పెళ్లి చేయటానికి నువ్వెవరు? ఆ? ఇదే ప్రశ్న నేను అడుగుతాను. ఆ రోజు నా మొగుడికి గీతికతో పెళ్లి చేయడానికి నీకేం అర్హత ఉంది? ఆ? మాట్లాడు. సత్య ఇంకేం మాట్లాడుతుంది? బాగా గడ్డి పెట్టావుగా. ఆ రోజు గీతికతో అఖిల్ పెళ్లి జరుగుతుంటే నేనెంత మానసిక క్షోభ అనుభవించాను ఇప్పుడు అర్థమైందా నీకు? రోడ్డు మీద రక్తం వచ్చేలా పరిగెత్తాను. పెళ్లి జరిగిపోతుందేమోనని క్షణక్షణం నరకం అనుభవించాను. ఆ రోజు నువ్వు ఏం మాట్లాడావో గుర్తుందా? అఖిల్కి ఆల్రెడీ పెళ్ళయింది అంటే మ్యారేజ్ సర్టిఫికెట్ చూపించమన్నావు కదా. ఇప్పుడు నేను అడుగుతున్నాను, నీకు నిఖిల్కి పెళ్లి జరిగినట్టు నీ దగ్గర సాక్ష్యం ఉందా? సాక్ష్యం ఉంటే నీ మ్యారేజ్ సర్టిఫికెట్ చూపించు. అప్పుడు ఆపుతాను ఈ పెళ్లి. ఇప్పుడు ఈ క్షణం నీ దగ్గర మ్యారేజ్ సర్టిఫికెట్ ఉందా? చూపించు, కమాన్. అమ్మా కావేరి, సత్య ఒక్క మాటైనా మాట్లాడ్డానికి తన వైపు న్యాయం ఉండాలి కదా. ధర్మంగా మాట్లాడ్డానికి తను ముందు నిజాయితీగా ఉండాలి కదా. అదేమీ తన దగ్గర నుంచి మనం ఆశించలేం. నిఖిల్, ముహూర్తానికి టైం అవుతుంది. పంతులు గారిని పిలవండి. కార్తీక, తొందరపడుకో. లేదక్క, పవిత్రమైన ఈ పెళ్లి మండపం, ఈ పసుపు తాడు చూశాక నా మనసు ఆగలేకపోతుంది. ఈ పెళ్లి జరగాల్సిందే.
అత్తయ్య, ఒకసారి నిఖిల్ కూడా మనం పెళ్లి చేసుకుందామని ప్రపోజల్ పెట్టాడు. కానీ నాకెలాంటి ఆసక్తి లేదు. కావేరి అక్కొచ్చి మళ్ళీ ఈ ప్రపోజల్ పెట్టింది. సత్య నిఖిల్ మధ్య భార్యాభర్తల బంధం ఉంది. దానికి సాక్ష్యం సత్య కడుపులో పెరుగుతుంది. అలాంటి పరిస్థితుల్లో నేను నిఖిల్ని పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదు. ఇప్పుడున్న ప్రాబ్లమ్స్కి ఈ పెళ్లి ఇంకా పెద్ద ప్రాబ్లం అయి కూర్చుంటుంది. అసలు ప్రాబ్లం పరిష్కరించుకోవడానికి నేను కావేరి అక్క కలిసి ఒక ప్లాన్ అనుకున్నాం. అది నాకు నిఖిల్కి ఉత్తుత్తి పెళ్లి ప్లాన్. అవునత్తయ్య, సత్య అహంకారాన్ని దించాలి. అంతేకాని సత్యను నిఖిల్ని విడదీయడం కరెక్ట్ కాదు. ఆ ఫోటోను అడ్డుపెట్టుకుని జేసీ సత్య మనసుని డైవర్ట్ చేశాడు. దాంతో సత్య పగ పెంచుకుంది. అసలు తన తల్లిని చంపింది తన తండ్రి అన్న నిజం సత్యకు మనం తెలియజేయాలత్తయ్య. వదినా, ఈ పెళ్లి నాటకం వల్ల సత్యలో రియలైజేషన్ వస్తుందా? తప్పకుండా వస్తుంది నిఖిల్. ఒకవేళ రాకపోతే? జేసీని పోలీసులు పట్టుకోలేకపోతున్నారని మనం పట్టుకోవాలనుకుంటున్నాం. కానీ ఆ రోజు సత్య జేసీకి ఫోన్ చేసి పెళ్లి ఆత్మని అడగకపోతే? అసలు జేసీ పెళ్లి మండపానికి రాకపోతే? సో పెళ్ళి ఆపడానికి సత్య వస్తే ఓకే, పెళ్ళి ఆగుతుంది. కానీ సత్య రాకపోతే అనేది ఆలోచించాలి వదినా. నిఖిల్, మన ప్రయత్న లోపం లేకుండా ప్రయత్నం చేద్దాం. అలాగేనమ్మా కావేరి. కానీ ఈ విషయాలన్నీ అఖిల్కి తెలియకూడదు. మొత్తం ప్లాన్ సక్సెస్ అయ్యేంత వరకు మనం నోరు విప్పకూడదు. అలాగే అత్తయ్య. వదినా, ఒక్క విషయం. ఏంటో చెప్పు నిఖిల్. ఒకవేళ సత్య పెళ్ళాపడానికి రాకపోతే నేను కార్తీక మెళ్ళలో తాళి కడతాను. అవును, నాకు నిఖిల్కి పెళ్లి చేయండి కావేరక్క. కార్తిక, అది కాదు, మేం ముందే చెప్పాం కదా. మీరు చెప్పినా ఇప్పుడు నేను వినను. నాకు మెళ్ళో పసుపు తాడు పడాలి. ఏయ్, ఏంటి మీ నాటకాలు? కార్తీక, పసుపు తాడు నీ మెడలో పడితే నిఖిల్ జైలుకి వెళ్తాడు. నా చావుకి కారణం నిఖిల్ అని ఆల్రెడీ కమిషనర్కి మెయిల్ పెట్టాను. అర్థమైందా? వదినా, సత్య అన్నంత పని చేస్తుంది. నా మాట వినండి. ఈ పెళ్ళి ఆపండి. రేయ్ రేయ్, మా సత్యమ్మ చెప్పినట్టు పెళ్ళాపకపోతే
సత్యమ్మ నువ్వు వెళ్ళమ్మా, మేం చూసుకుంటాం. అక్కర్లేదు, చెప్పాల్సిందంతా చెప్పాను. ఏం చేయాలో వాళ్ళే డిసైడ్ చేసుకుంటారు. నీలోనే ఈ కలహం నీకేలే, ఈ ప్రళయం నీతోనే, ఈ భ్రమణం జరిగే. నీలోనే ఈ కలహం నీకేలే, ఈ ప్రళయం నీతోనే, ఈ భ్రమణం జరిగే. పంచభూతాలు నిన్ను చుట్టేసి ప్రకంపనలనే కలిగిస్తుంటే, ధైర్యాన్వేషణ కొనసాగిస్తూ భయ సాంగత్యం చేస్తున్నావు. తోడే నిన్ను వీడి తీరం దాటేసి నడి సంద్రంలో నిన్నే విడిచిందే. నీ ఇల్లే యమకింకర పాశంగా మారే నీ ఏకాంతం నీకే బరువయ్యే. నీ అంతర్మదనం ఆత్మఘోషగా రోదిస్తూనే బురకలు తీసిందే. ఈ పెళ్ళి ఆగిపోయింది సత్య.
చేసావో చెప్పు. జేసీ, ఎస్, కావేరి, వైఫ్ ఆఫ్ కంబంపాటి అఖిల్. అసలు ఈ తండ్రిని బయటికి రప్పించడానికి మనం కార్తీక నిఖిల్ల పెళ్లి డ్రామా ఆడామని తెలిస్తే వీడి మొహం మాడిపోతుంది.